హనుమంతుడి మహాశక్తి. ఒక భక్తుడు ఎలా దేవుడిలా మారాడు. మన జీవితంలో ఒక సత్యం ఉంది, ఒక నిజం ఉంది. మనలో ఉన్న శక్తిని మనమే గుర్తించలేకపోతున్నాం. కానీ ఒకసారి ఆ శక్తిని గుర్తిస్తే అసాధ్యమని అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. రామాయణంలో ఒక మహావీరుడు అనుమానం నుంచి అద్భుతం వరకు ఎలా ప్రయాణించాడు. అతడే హనుమంతుడు. చిన్నప్పుడే హనుమంతుడు చాలా శక్తివంతుడు. ఒకరోజు సూర్యుని పండు అనుకుని ఎగిరి వెళ్ళాడు. అతని అల్లరి వల్ల ఋషులు కోపంతో శాపం ఇచ్చారు. నీ శక్తి నీకు గుర్తుండదు, ఎవరో గుర్తు చేస్తూనే తెలుస్తుంది. అప్పటి నుంచి అతను తన మహాశక్తిని మర్చిపోయాడు. సీతమ్మను వెతికే పని హనుమంతుడికి వచ్చింది. ముందు పెద్ద సముద్రం. అందరూ చూస్తూ ఉన్నారు. హనుమంతుడు మాత్రం అనుమానంతో నిలిచిపోయాడు. నేను చేయగలనా ప్రశ్న. అప్పుడే జాంబవంతుడు వచ్చి చెప్పాడు, నీ శక్తి అపారం, నువ్వు వాయుపుత్రుడు. ఆ మాటలు వినగానే హనుమంతుడి హృదయంలో నమ్మకం మళ్ళీ వెలిగింది. హనుమంతుడు గట్టిగా నినాదించాడు, జై శ్రీరామ్. అతని రూపం పెద్దదైంది. ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకింది. ఒకే దూకుడుతో అతను సముద్రాన్ని దాటాడు. లంకలోకి చేరి అన్ని అడ్డంకులను దాటుతూ చివరకు సీతమ్మను కనుక్కున్నాడు. ఆ క్షణం భక్తి ప్లస్ శక్తి కలిసి అద్భుతం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే హనుమంతుడు లంకా దహనం చేశాడు. రావణుడు హనుమంతుణ్ణి పట్టుకున్నాడు. అతని తోకకు నిప్పు పెట్టించాడు. కానీ హనుమంతుడు భయపడలేదు. అదే నిప్పుతో లంకను దహనం చేశాడు. అది కోపం కాదు, అది ధర్మం కోసం చేసిన యుద్ధం. హనుమంతుని కథ మనకి చెప్పేది ఏమిటంటే మనలో ఉన్న శక్తిని మర్చిపోతాం. ఎవరో నమ్మకం ఇస్తే మనం మర్చిపోతాం. భక్తి ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. మనలో ప్రతి ఒక్కరిలో హనుమంతుడు ఉన్నాడు. కానీ మనమే అతన్ని మేల్కొల్పాలి. మీ జీవితంలో కూడా ఒక సముద్రం ఉంటుంది. కానీ హనుమంతుడిలా ధైర్యంగా దూకండి. అప్పుడు మీరు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గురువులు చెప్పే హనుమంతుని కథలు వినండి. హనుమంతుని మీద మనకు ఎంతో భక్తి పెరిగి ధైర్యాన్ని తీసుకొస్తుంది. మనం ముందుకు వెళ్ళే మార్గం హనుమంతుడు చూపిస్తాడు. కొంతమంది గురువులు పెద్దవాళ్ళు హనుమంతుని గుడికి వెళ్తే ఎక్కలేని బలం, బుద్ధి, ధైర్యం వస్తుంది చెప్పేవాళ్ళు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హింద్.